హలో ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ని చేసుకోవడం వల్ల పిల్లల్లో అయితే నీరసం అనేది తగ్గుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డైటింగ్ చేసేవాళ్ళు రోజు మార్నింగ్ పూట ఇది ఒక్కటి తాగండి, అస్సలు ఆకలి అనేది ఉండదు మధ్యాహ్నం వరకు. చాలా టేస్టీగా అండ్ కడుపు నిండిన భావన అయితే మనకి కలుగుతుంది. ఎండల నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు చల్లగా ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసుకొని తాగండి, అలసట అనేది అస్సలు ఉండదు. ఇది ఒక ఎనర్జీ డ్రింక్గా కూడా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 10 వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి. అలాగే 4-5 గింజలు తీసిన ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఖర్జూరంలో గింజల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక పక్క చాకుతో ఘాట్లు పెట్టుకొని ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకున్నాక ఇందులో 4 అంజీరాని వేసుకోవాలి. అలాగే 10-15 వరకు పిస్తా పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 10-15 వరకు కిస్మిస్లు, 1/2 లీటర్ వరకు పాలను కూడా యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పాలల్లో 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ చేయాలి అని అనుకుంటే వీటిని రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 10 వరకు బాదం పిక్కలను వేసుకొని 2 గంటల పాటు వీటిని కూడా నానబెట్టుకోవాలి. నేను మీకు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా చక్కగా నానిపోయాయి. నేను ఇక్కడ బాదంని వేడి నీటిలో నానబెట్టుకున్నానండి, అందువల్ల తొక్కలు కూడా చాలా త్వరగానే ఊడొచ్చేసాయి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 యాలకులని యాడ్ చేసుకోవాలి. యాలకులు అనేది ఆప్షనల్ అండి, ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 టీ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కాస్త తక్కువ తీసుకుంటే పంచదారని తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అవ్వదు అని అనిపిస్తే మరగబెట్టిన పాలను పూర్తిగా చల్లారనిచ్చి వాటిని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని కూడా 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఐస్లా చేసుకొని వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ అనేది చాలా థిక్గా వస్తుంది, టేస్ట్గా కూడా వస్తుందండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నేను ఇక్కడ పూర్తిగా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇందులో కావాలి అంటే వాల్నట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని అలాగే పిస్తా పప్పుల్ని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసం టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చివర్లో కొద్దిగా తేనెను దీనిపై యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు నీరసంగా ఉండేటప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు పిల్లలైతే. వెయిట్ తగ్గాలనుకున్న వారు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, వెయిట్ చాలా త్వరగా తగ్గుతారు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.